students, welcome to Economics Wala classes. Today's topic will be the evolving role of Colombo Security Conclave. So recently, we have an article from the Hindu that is published on 25th December 2023. It is discussing about the Colombo Security Conclave in Indian Ocean region, especially Indo-Pacific framework. So let's get started with this Colombo Security Conclave and what are the issues that are plaguing the security conclave. First things first, what is this Colombo Security Conclave? సో ఇన్ ఇండియన్ ఓషన్ ఎస్పెషల్లీ మనకి ఇండియన్ ఓషన్ రీజన్ లో అంటే ఇండో పసిఫిక్ రీజన్ కంబైన్డ్ గా చూసుకుంటే ఇండో పసిఫిక్ రీజన్ లో మనకి ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్ అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ని సాల్వ్ చేసేదానికి 2011 టైంలో మనకి 2011 టైంలో ఈ సెక్యూరిటీ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అనే దాన్ని తీసుకురావడం జరిగిందండి. అయితే దీంట్లో మనకి శ్రీలంక మేజర్ రోల్ ప్లే చేసింది. ఆ టైంలో మనకి గోటబాయ రాజపక్స డిఫెన్స్ మినిస్ట్రీ కింద సెక్రటరీగా వర్క్ చేశారు. ఆ టైంలో మనకి 2011 లో మనకి దీన్ని తీసుకురావడం జరిగిందండి. అయితే మనకి ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్, సో ఈ మేజర్ గా ఈ 3 కంట్రీస్ మనకి ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ లో ఉన్నాయండి. అయితే లేటర్ మనకి బంగ్లాదేశ్ కావచ్చు, లేదంటే మారిషియస్ కావచ్చు, ఇవన్నీ వెరీ రీసెంట్ గా యాడ్ అయిన కంట్రీస్ అని చెప్పొచ్చు. వీటిలో రీసెంట్ గా ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఎందుకు న్యూస్ లో ఉందంటే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ గారు రీసెంట్ గా రివ్యూ చేశారు. సో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మనకి ఈ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ జరిగితే దీంట్లో వేరియస్ ఇష్యూస్ అంటే రీజనల్ ఇష్యూస్ ఏమున్నాయి అంటే డొమెస్టిక్ గా ఈచ్ కంట్రీస్ లో ఏవే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, అలాగే యాజ్ ఏ రీజన్ గా అంటే ఇండియన్ ఓషన్ రీజన్ లో చూసుకుంటే ఏ విధంగా ఈ కంట్రీస్ అన్ని కూడా మనకి కొలాబరేషన్ లో ఉన్నాయా లేదా అనే దాని గురించి ఒక రివ్యూ తీసుకోవడం జరిగిందండి. ఆ రివ్యూ గురించి ఈ ఆర్టికల్ డిస్కషన్. అయితే మనకి ఈ సెక్యూరిటీ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అనేది మనకి 2011 లో స్టార్ట్ చేశారు గోటబాయ రాజపక్స టైంలో. దాని తర్వాత మనకి రిమైనింగ్ కంట్రీస్ కూడా యాడ్ అవ్వడం జరిగిందండి. అయితే మనకి ఇక్కడ మేజర్ గా ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ లో మేజర్ గా మనకి ఏంటంటే ఇంటెలిజెన్స్ షేరింగ్ అండి. మేజర్ గా ఫస్ట్ మనకి ఏ కాన్సెప్ట్ లో మనకి దీన్ని తీసుకురావడం జరిగిందంటే ఇంటెలిజెన్స్ షేరింగ్. ఫస్ట్ వచ్చి మనకి ఇంటెలిజెన్స్ షేరింగ్. సో మ్యారిటైమ్ సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఆ కంట్రీస్ లో రిమైనింగ్ కంట్రీస్ కూడా షేర్ చేసుకోవడం. తర్వాత రెండోది వచ్చి మనకి 4 పిల్లర్స్ ఆఫ్ కోఆపరేషన్, అంటే ఈ మేజర్ గా ఈ 4 పిల్లర్స్ లోనే వీళ్ళు వర్క్ చేస్తారు. ఆ 4 పిల్లర్స్ ఏంటంటే మనకి ఆబ్వియస్లీ మనకి ఇండియన్ ఓషన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఫస్ట్ థింగ్ వచ్చి మనకి హ్యుమానిటేరియన్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ HADR, తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్, తర్వాత మూడోది వచ్చి మనకి సైబర్ సెక్యూరిటీ డొమైన్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. సో దీన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫోర్త్ వచ్చి మనకి సెక్యూరిటీ కోఆపరేషన్, కౌంటర్ టెర్రరిజం అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. సో ఇక్కడ మనకి మన ఇండియన్ ఈవెన్ దో ఇండియా కూడా మనకి టెర్రరిజం వల్ల ఎఫెక్ట్ అయిన కంట్రీ, అలాగే మనకి ఈస్టర్ బాంబింగ్స్ చూసుకుంటే ఈవెన్ శ్రీలంకలో కూడా మనకి ఈస్టర్ బాంబింగ్స్ ద్వారా చాలా వరకు ఎఫెక్ట్ అవడం జరిగింది, ఎకనామిక్ ఎఫెక్ట్ అవడం జరిగింది. దాని తర్వాత COVID-19, దాని తర్వాత వేరియస్ గవర్నమెంట్ పాలసీస్ ఏవి తీసుకున్నారో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పొచ్చు శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్ లకి ఎందుకు వెళ్ళడానికి. అలాగే ఈవెన్ చైనా ఫ్యాక్టర్ కూడా ఉంది. ఆబ్వియస్లీ దాన్ని మనం నెగ్లెక్ట్ చేసేదానికి కుదరదు. ఈవెన్ చైనా ఫ్యాక్టర్ కూడా ప్లే చేస్తుంది. అయితే మనకి ఇదే లైన్ లో మనకి ఏంటంటే వేరియస్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అలాగే ట్రైనింగ్ కూడా మనం వేరియస్ కంట్రీస్ తో తీసుకోవడం జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ మనకి ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ మేజర్ గా
ఈ ఆర్టికల్‌లో డిస్కస్ చేయడం ఏందంటే, ఇండియా అండ్ మాల్దీవ్స్ రిలేషన్స్‌లో ఏ విధంగా చైనా ఇంటర్ఫియర్ అవుతుంది. అలాగే ఈ మాల్దీవ్స్ అనేది చైనీస్ యొక్క స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ థియరీలో వన్ ఆఫ్ ద మేజర్ పెరల్స్ అని కూడా చెప్తున్నారు ఆథర్స్. అంటే మాల్దీవ్స్ ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ గవర్నమెంట్ ప్రో చైనా. చైనాకు ప్రోగా ఉంది. అలాగే చైనీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ గూడా ఇక్కడ ఫ్లో అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్‌గా మనకి ఇండియన్ ఓషన్ రీజన్ తీసుకుంటే, ఇండియా ఈస్ ద నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్. నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఫర్ ఇండియన్ ఓషన్ రీజన్. సో, ఈ కాన్సెప్ట్‌తోనే ఇండియా వర్క్ చేస్తది. ఎందుకంటే, స్మాల్ ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో సరౌండింగ్స్‌లో వాటికి కావాల్సిన డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్ కావచ్చు, లేదంటే వాళ్ళకి కావాల్సిన ఎకనామిక్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ కావచ్చు, చాలా వరకి ఇండియానే హెల్ప్ చేయగలుగుతది. ఎందుకంటే, ఇండియన్ ఓషన్ రీజన్‌లో ఉంది కాబట్టి ఇది వెరీ స్ట్రాటజిక్. అంటే మనకి ఈ ఓషన్ అనేది వెరీ స్ట్రాటజిక్ సిగ్నిఫికెంట్ ఉంది కాబట్టి, సో, దాన్ని చైనా ఎకనామిక్ గ్లట్‌లోకి తీసుకురాకుండా ఇండియా ఏం చేస్తదంటే వేరియస్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకెళ్తది. ఇప్పుడు మనకి శ్రీలంక ఉంది ఫర్ ఎగ్జాంపుల్. శ్రీలంకలో లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే వాళ్ళకి ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటకొచ్చేదానికి లైన్ ఆఫ్ క్రెడిట్‌ని ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత మన ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటుపక్క శ్రీలంక గవర్నమెంట్‌తో కరెన్సీ స్వాప్ అగ్రీమెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. సో, ఈ విధంగా ఏంటంటే ఇండియా ఈస్ ద నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్ అని వి ఆర్ స్ట్రాంగ్‌లీ బిలీవ్ కాబట్టి, సో, దానికి తగ్గట్టే ఇండియా కూడా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మనకి మాల్దీవ్స్ గురించి చూసుకుంటే, ఇక్కడ మాల్దీవ్స్ ఏంటంటే మనకి రీసెంట్‌గా గవర్నమెంట్ చేంజ్ అయింది. దట్ ఈస్ ప్రో చైనా. అలాగే మనకి ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో కూడా ఏం చేశారంటే, ఎలక్షన్ క్యాంపెయిన్‌లో కూడా ఆహ్, ఇండియా ఔట్ క్యాంపెయిన్ అనే క్యాంపెయిన్‌ని స్ట్రాంగ్‌గా ఎళ్ళడం కూడా జరిగింది. ఆ గవర్నమెంట్ ఏవైతే ఉందో. సో, మేజర్‌గా ఏంటంటే, ఇండియాతో మాకిప్పటి వరకున్న అగ్రీమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రీమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ మేము ఒకసారి రివైవ్ చేసుకుంటాం. రివైవ్ చేసుకొని ఎక్కడ ఏది అవసరం ఉంటదో అది మాత్రం కంటిన్యూ చేసుకుంటాం. అంటే రిమైనింగ్ డిఫెన్స్ ఇష్యూస్ కానీ, లేదంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఫండింగ్ ఇష్యూస్ కావచ్చు, ఈ మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రివైవ్ చేసుకొని ఫర్దర్‌గా కంటిన్యూ చేయాలనా? లేదంటే డిస్కంటిన్యూ చేయాలనేది దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి రీసెంట్‌గా వచ్చిన గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. సో, దీంట్లో మనకి చైనా ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు అని చెప్పడం కూడా జరుగుతుంది జనరల్‌గా. సో, ఇక్కడేంటంటే చైనీస్ ఫ్యాక్టర్ మేజర్‌గా ప్లే చేస్తుందండి. నాట్ ఓన్లీ ఇన్ మాల్దీవ్స్. ఈవెన్ శ్రీలంకలో గూడా లేదంటే ఈవెన్ మనకి మయన్మార్ గావచ్చు. మన నార్త్ ఈస్ట్ అడ్జసెంట్ స్టేట్ ఏదైతే ఉందో, ఇక్కడ వేరియస్ ఏరియాస్‌లో గూడా చైనీస్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటుంది గాబట్టే, అక్కడ ఉన్న గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో సమ్‌టైమ్స్ ఇండియన్ గవర్నమెంట్‌కి ఫేవరబుల్‌గా ఉంటాయి. సమ్‌టైమ్స్ ఇండియన్ గవర్నమెంట్‌కి అగైనెస్ట్ కూడా వర్క్ చేస్తుంటాయి. సో, ఇవన్నిటిని కన్సిడర్ చేసుకొని, ఈ సెక్యూరిటీ కాన్క్లేవ్స్ ఏవైతే మనం ఎస్టాబ్లిష్ చేసామో, ఏ విధంగా అయితే మనము దీన్ని ప్రమోట్ చేస్తున్నాము ఇండియన్ ఓషన్ రీజన్‌లో. సో, చాలా ఆహ్, డెలికేటెడ్‌గా మూవ్ అవ్వాల్సిన ఆహ్, సిట్యుయేషన్ అండి ఇది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇండియన్ ఫారెన్ పాలిసీ చూసుకుంటే చాలా డెడికేటెడ్‌గా డీల్ చేయాల్సిన ఇష్యూస్ చానా ఉంటాయి. సో, ఆ కాంటెక్స్ట్‌లోనే ఈ డిస్కషన్ ఉందండి మనకి. అయితే మనకి మాల్దీవ్స్ గవర్నమెంట్‌కి ఇండియా ఎటువంటి కాంట్రిబ్యూషన్ ఏం లేదా అంటే ఉందండి. ఈ సెక్యూరిటీ కాన్క్లేవ్ గురించి చూసుకుంటే, సెక్యూరిటీ కాన్క్లేవ్ గురించి డిస్కషన్ ఇదండి. అయితే మనకి మాల్దీవ్స్ గురించి చూసుకుంటే, మాల్దీవ్స్‌కి ఇప్పటి వరకి మనం ఎటువంటి ఆహ్, అసిస్టెన్స్ ఇచ్చామనేది చూసుకుంటే మనకి ఆహ్, లైన్ ఆఫ్ క్రెడిట్ $50,000,000 వరకు ఇచ్చాం. సో, ఇది రీసెంట్‌గా చేంజ్ అవ్వడం కూడా జరిగిందండి. లైన్ ఆఫ్ క్రెడిట్ ఒకటి. తర్వాత వాళ్ళకి డాక్ యార్డ్స్ బిల్డ్ చేసుకునే దానికి కూడా ఆ డాక్ యార్డ్ కూడా ఏంటంటే ఉతూరు తైలఫాల్కు అంటే యూటీఎఫ్ దాని పేరు యూటీఎఫ్ నేవల్ బేస్. ఈ నేవల్ బేస్‌లో వాళ్ళకి కావాల్సిన డాక్ యార్డ్‌ని బిల్డ్ చేసుకునే దానికి కూడా ఇండియా అసిస్టెన్స్ ఇచ్చింది. అలాగే టెర్రర్ యాంటీ టెర్రర్, యాంటీ టెర్రర్ వర్కింగ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అంటే జాయింట్ కొలాబరేషన్ అండి. ఎందుకంటే మనకు జనరల్‌గా మాల్దీవ్స్ కంట్రీ తీసుకుంటే మాల్దీవ్స్ ఏంటంటే ముస్లిం మెజారిటీ కంట్రీ. అంటే అక్కడ రూల్ చేసే
గవర్నమెంట్ కూడా ఏంటంటే మెజారిటీ ముస్లిం రూల్స్ ఉంటాయి. సో, ఆబ్వియస్‌లీ మనకి పాకిస్తాన్ నుంచి గాని, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఏంటంటే రాడికలైజేషన్ ఆఫ్ ముస్లిం యూత్. అక్కడున్న యూత్‌ని రాడికలైజ్ చేయడం వల్ల ఏంటంటే, ఈ టెర్రర్ యాక్టివిటీస్‌లో పాల్గొనేదానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి, ఇక్కడ యాంటీ టెర్రర్ వర్కింగ్ గ్రూప్స్ కూడా వర్క్ చేస్తున్నాయి చాలా వరకి. అలాగే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా మనకి మేజర్‌గా మాల్దీవ్స్ చూసుకుంటే, మాల్దీవ్స్‌కి నేషనల్ కాలేజ్ ఆఫ్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్‌మెంట్ వీటికి సంబంధించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గూడా ఇండియానే డెవలప్ చేస్తుంది. ఈవెన్ మాల్దీవ్స్ గూడా ఇండియాకి ఇదే సిమిలర్‌గా కొన్ని ఏరియాస్‌లో ఇండియాకి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఏరియాస్ అంటే, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్స్‌లో ఆహ్, గ్లోబల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎక్కడైతే డిస్కషన్ అవసరమైతదో అక్కడ గూడా మాల్దీవ్స్ అనేది ఇండియాకి సపోర్టివ్‌గా మాట్లాడుతుంది. అలాగే మనకి ఆహ్, పర్మనెంట్ మెంబర్‌షిప్ అంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్న పెండింగ్ ఇష్యూ కూడా మనకి యూఎన్ఎస్‌సిలో ఇండియాకి పర్మనెంట్ మెంబర్‌షిప్ కావాలని చెప్పి కూడా వేరియస్ కంట్రీస్ మనకి సపోర్ట్ చేస్తున్నాయి. ఈవెన్ వెస్టర్న్ నేషన్స్ ఆల్సో. ఇన్ సిమిలర్ లైన్ ఈవెన్ మాల్దీవ్స్ గవర్నమెంట్ కూడా మనకి సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే మనకి కోవిడ్-19 తర్వాత మనకి ఆపరేషన్ వాక్సిన్ మైత్రి అని చెప్పి మిషన్ సాగర్ ద్వారా మిషన్ సాగర్ అనేది ఒక సాగర్ SAGR ఇదేంటంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అనేది ఏంటంటే ఒక ఫారెన్ పాలిసీ మాదిరి చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఇండియాకి సరౌండింగ్స్‌లో ఉన్న ఐలాండ్ నేషన్స్ ఏవైతే మేజర్‌గా అఫెక్ట్ అయ్యాయో కోవిడ్-19 తర్వాత కావచ్చు, లేదంటే డిజాస్టర్స్ కావచ్చు, ఏవైనా కూడా ఈ సాగర్ అనే ఇనిషియేటివ్ ద్వారా ఏంటంటే చాలా వరకి ఈ సప్లై చైన్స్ అన్నీ మనకు బ్రేక్ అయ్యాయి కాబట్టి చైనా నుంచి. సో, ఆ టైంలో ఏంటంటే మనకి మిషన్ సాగర్ ద్వారా గూడా మనకి వాక్సిన్స్ అనేటివి వాళ్ళకి డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఇండియాకి, మాల్దీవ్స్‌కి కూడా మనకి జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజెస్ కూడా ఉందండి. దాని పేరు మనకి ఏకువీర. సో, ఇదే మాదిరిగా మనకి ఆహ్, జనరల్‌గా ఇంటర్నల్‌గా వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయని చూసుకుంటే మనకి అంటే మాల్దీవ్స్‌లో ఇంటర్నల్‌గా ఇష్యూస్ ఏమున్నాయంటే పొలిటికల్ ఇన్‌స్టేబిలిటీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే పొలిటికల్ ఇన్‌స్టేబిలిటీ. సో, అక్కడ పొలిటికల్‌గా ఇన్‌స్టేబుల్‌గా గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టే పొలిటికల్ ఇన్‌స్టేబిలిటీ. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకునేదానికి చైనా ట్రై చేస్తుంది. అంటే ఆ వాక్యూమ్‌ని చైనా ఫిల్ చేసుకుంటుంది. దాని తర్వాత చైనీస్ ఇన్‌ఫ్లుయెన్స్ మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీంట్లో స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్‌లో మేజర్ పెరల్ కింద దీని కింద మాల్దీవ్స్ అనే కంట్రీని కన్సిడర్ చేయొచ్చు వీళ్ళు. దాని తర్వాత మనకి రాడికలైజేషన్. రాడికలైజేషన్ ఆఫ్ యూత్. సో, మేజర్‌గా ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువుంటది. సో, ఆ గవర్నమెంట్స్ కూడా రన్ చేసేది ముస్లిం కాబట్టి ఆబ్వియస్‌లీ సిమిలర్ ముస్లిం కంట్రీస్ ఏవైతే పాకిస్తాన్ కావచ్చు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేదంటే ఈవెన్ బంగ్లాదేశ్ కావచ్చు. ఈ కంట్రీస్ నుంచి రాడికలైజేషన్ ఆఫ్ యూత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మనకి రిక్రూట్మెంట్స్ ఐఎస్‌కి రిక్రూట్మెంట్ చేసుకునేదానికి, లేదంటే పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏంటంటే జనరల్‌గా ఇక్కడున్న అన్రెస్ట్, పొలిటికల్ ఇన్‌స్టేబిలిటీ అలాగే అన్‌ఎంప్లాయ్‌మెంట్ సిట్యుయేషన్ వీటన్నిటిని చూసుకొని వీళ్ళేం చేస్తారంటే రాడికలైజ్ చేస్తారు యూత్‌ని. సో థట్ దే కెన్ జాయిన్ ఇన్ ఐఎస్. సో ఇది రీసెంట్‌గా ఆహ్, ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్‌లో ఉన్న ఇష్యూస్ అండి. సో మనకి కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అనేది రియల్లీ వర్క్ అవుతుందా లేదా అనేది మోర్ ఆర్ లెస్ దట్ డిపెండ్స్ ఆన్ అంటే ఇంటర్నల్ గవర్నమెంట్స్ వేరియస్ కంట్రీస్‌లో ఐలాండ్ నేషన్స్‌లో ఎటువంటి గవర్నమెంట్స్ ఉన్నాయి. అలాగే అవి ఎటువంటి డెసిషన్స్ అంటే వాటి ఫారెన్ పాలిసీస్‌ని ఏ విధంగా వాళ్ళు డివైస్ చేసుకుంటారనే దాన్ని బట్టి కూడా ఈ సీఎస్‌సి అంటే కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అనేది వర్క్ అవుతుంది. యాక్చువల్‌గా 2011లో స్టార్ట్ అయింది. ఇది 2023 ఆల్‌మోస్ట్ 12 ఇయర్స్ అయింది. ఈ 12 ఇయర్స్‌లో కూడా వేరియస్ అప్ అండ్ డౌన్స్ అని చెప్పొచ్చు మనకి. ఇండియాకి ఉన్న అడ్జసెంట్ నేషన్స్‌లో ఏవైనా కూడా మనం రెగ్యులర్‌గా ఫారెన్ పాలిసీ వాచ్ చేస్తే మనకి కొన్ని గవర్నమెంట్స్ ఫేవర్‌గా ఉంటాయి. కొన్ని గవర్నమెంట్స్ ఏమో అగైన్స్ట్‌గా ఉంటాయి. సో, వేరియస్ ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ మనకి. సో, దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ Colombo Security Conclave that was recently reviewed by National Security Advisor, and what are the issues between as a part of uh, Colombo Security Conclave. Thank you for watching and have a nice day.